ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 40 years పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్ బూత్ ప్రెసిడెంట్తో కలుస్తుంటాయి. కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి రాకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, రెండో వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకు ఎవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్స్, వార్డులో ప్రెసిడెంట్స్, లీడర్స్ ఇంకా అదే కమిట్మెంటు, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అనేది చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుస్తుంది. నేను కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత కాబట్టి మా మీద భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 years ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్స్, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తంను కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్ కొత్తగా గండిబాబు గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ శెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం. వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం, ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ 40 years కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళాలని చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది, లక్షలాది మందికి ఒక అంబ్రెల్లా లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాన్ని చూసుకుంటారు. ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తల పాత్ర చాలా చాలా ఎక్కువ. సో వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే రాజకీయాల అబద్ధాలు, చీటింగ్ ఎక్కువ అయిపోయి జెన్యున్గా ఉన్న నాయకుల్ని చాలామంది దెబ్బైపోయి సైడ్ అయిపోతారు. అది అవ్వకుండా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఈ రోజు నాకు అది ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది సంస్థ గురించి కాబట్టి సంస్థని బలపరిస్తే సంస్థ బాగుంటేనే అందరు బాగుంటారు. ఆ బాధ్యత మేము చూసుకుని సంస్థని ఇంకా బలపరుస్తాం. దాని ద్వారా జనాలకి ఇంకా మంచి సేవ అందజేస్తాం.